ఏ రెసిపీ చేసినా ఫస్ట్ ఒక గుప్పెడు పల్లీలు, జీడిపప్పులు మాత్రం వేయించి పక్కకు పెడతానండి. అవి ఉంటే మాత్రం వీళ్ళు ఏదైనా తినేస్తారు. ఇంకా తాలింపు చూసుకోకుండా పెట్టేసుకున్నానండి. ఎగ్స్ లేవనమాట. వీడెళ్ళి వచ్చేలోపు అవి బ్రౌన్ ఆనియన్స్ లాగా అయినాయి. కానీ టేస్ట్ మాత్రం సూపర్ వచ్చింది. ఎప్పుడు అటుకుల ఉప్మాలో నేను బ్రౌన్ ఆనియన్స్ ఎప్పుడు వేయలేదు బిర్యానీలో తప్పితే. టేస్ట్ బాగుంది. అయితే ఇది పొద్దున్న మిగిలిపోయిన అన్నం అనమాట. అది అందరికీ సరిపోదని చెప్పి దాంట్లో కొంచెం అటుకులు కలుపుతున్నాను. అటుకులు ఇంతకుముందు చాలా ఎక్కువగా తినేవాళ్ళం అండి. చాలా మంచిది యాక్చువల్గా. రైస్తో కంపేర్ చేస్తే అటుకులో న్యూట్రియంట్స్ కూడా ఎక్కువ ఉంటాయి. ఇంకా ఏంటంటే మనకి ఫైబర్ కానీ మినరల్స్, వైటమిన్స్, బి కాంప్లెక్స్ ఎక్కువ ఉంటుంది. అది మేము తినేది బ్రౌన్ రైసే కనుక ఇంకా బాగానే ఉంటుంది. 2-3 సార్లు దాన్ని వాష్ చేసుకొని ఆ తాలింపులో 2-3 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క కూడా వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది. ఇంకా బ్రౌన్ ఆనియన్స్ అయింది కనుక ఇవాళ కొంచెం డిఫరెంట్ టేస్ట్ కూడా ఉంది. కొంచెం కారం, ఉప్పు, కొద్ది గరం మసాలా వేసుకొని ఉంటే కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవచ్చండి. ఇంకా వేయించి పెట్టుకున్న పల్లీలు, జీడిపప్పులు కూడా కలిపేసుకొని దించే ముందు ఒక్క స్పూన్ నెయ్యి వేసుకుంటే సరిపోతుంది. ఫ్లేవర్ చాలా బాగుంటుందన్నమాట. ఆ నెయ్యి సువాసన వస్తూ ఉంటుంది. ఇట్లాంటి రెసిపీస్ మనకి చేయడానికి కూడా చాలా ఫాస్ట్గా అయిపోతాయండి. ఇంకోటి ఏంటంటే ఇది డైజెషన్ టైం పడుతుంది. ఎందుకంటే ఫైబర్ ఉంటుంది, వైటమిన్స్, మినరల్స్ పుష్కలంగా లభిస్తే కనుక పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. కాకపోతే కార్బోహైడ్రేట్ అని కొంచెం తగ్గించాము ఈ మధ్య. అంతేగాని ఒకప్పుడైతే ఎక్కువగా పోహానే చేసుకొని ఇలా ఇలా రైస్ మిగిలితే రైస్, లేకపోతే డైరెక్ట్గా పోహానే చేసుకొని తినేవాళ్ళం. ఇవాళ మా డిన్నర్ రెసిపీ ఇదనమాట. మీరేం తిన్నారు?